హలో అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేనైతే గుడికి వెళ్ళడానికి వీలు కాలేదు, కానీ గుడి నుంచి నాకు చాలా మంది వీడియోస్ పెట్టారు. కానీ నేను వెళ్ళంది మీకు ఎందుకు చూపించాలి అని నేనైతే చూపించట్లేదండి. మన ఆడవాళ్ళకైతే ఇల్లే వైకుంఠం, మన భర్తే భగవంతుడు. మరి మీరేమంటారండి? ప్రపంచం అంతా లేవాలంటే అలారం కావాలి, కానీ మనం ఆడవాళ్ళకి మాత్రం అవసరం లేదండి. మన మైండే పెద్ద అలారం. మనం 5 గంటలకు లేవాలంటే 4:30 నుంచే మనకి ఇంటిమేషన్ అనేది అందిస్తూ ఉంటుంది, ఇంక నువ్వు లేవాలి, నీకు పని ఉంది అనేసి. అందరూ ఈరోజు గుడికి వెళ్ళలేకపోయినా, ఇంట్లో పూజ చేయలేకపోయినా ఇంతవరకు కొంత బాధపడతాం. కానీ మన భర్తకి పిల్లలకి టైం కానీ అందించకపోతే ఇంక రోజంతా బాధపడుతూనే ఉన్నాం. అయ్యో ఈ రోజు ఏంటి వీళ్ళకి ఇవ్వలేదే, వీళ్ళు రోజంతా ఏడ్ చేస్తారు అని. అలాంటి వాళ్ళు నేనే కాదు, ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరూ ఇలానే ఉంటారు. అయితే ఈరోజు మా ఇంట్లో వంట చేశాను, మీకు ఒకసారి చూపించేస్తాను. దాంతోపాటు ఇవైతే రేగిపళ్ళు అండి, మొన్న సప్తమి రోజు తెచ్చేవి. ఇవి ఇలాగ నుండిపోయి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే నా బుర్రలోకి ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఈ రేగిపళ్ళతో ఊరగాయ అనేది ట్రై చేస్తే ఎలా ఉంటుంది చేసేసి పర్ఫెక్ట్గానే వస్తుందిలేండి, ఎందుకంటే దీంట్లో వేసేవి మనం ఎక్కువ ఐటమ్స్ కాదు కదా. అయితే నేను ఈ ఊరగాయలు ఏ ఐటమ్స్ వేసాను, ఎలాగలా చేశాను మీకు ఒకసారి చూపించేస్తాను రండి. ఇలాగా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న ప్యాన్ అనేది తీసుకొని దాంట్లో మనం సోపు, జీలకర్ర, ఎండుమిర్చి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకొని దీన్ని అయితే మనం పొడి చేసుకోవాలి. చల్లారనిద్దాం కొద్దిసేపు. ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని పొడిని అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పాకం కోసమని మరో ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పుడు దగ్గర అలా బెల్లం తీసుకున్నాను. బెల్లం ఎక్కువైనా పర్వాలేదండి, తక్కువైతే కానీ తినలేరు. ఇది ఇలా కొంచెం కరిగించుకొని దాంట్లో మనకు కావలసినంత వాటర్ పోసుకొని ముందు దీన్ని వడగట్టుకోవాలండి. ఎందుకంటే కుండ బెల్లం కదా, దాంట్లో చిన్న ఇసుక లాంటివి ఉండిపోతుంది. అలా వడగట్టేసుకొని మళ్ళీ ప్యాన్లోకి దాన్ని రిటర్న్ తీసేసుకొని మనం పాకం అయితే దీన్ని పెట్టుకోవాలి. పాకం బాగా మరగాలండి. ఇది మరిగి ఒక చిన్న తీగ పాకం లాగా రావాలి. అంటే మనం ఇలాగా 2 వేలతో గంధాన్ని పట్టుకుంటే చిన్న తీగిలాగా రావాలండి. ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్ గా వచ్చినట్లే. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని బాగా చల్లగా అవ్వనివ్వాలండి. చల్లగా అయ్యాక చూసారా పాకం ఎంత దగ్గర పడిందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి 1 స్పూనే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఊరగాయ క్వాంటిటీ అనేది చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ ఘాట్ అయిపోయినా ఎవరు ఊరగాయ తినలేరండి. తీపి కాబట్టి తినేవచ్చు, కానీ ఘాటుగా ఉంటే పెద్ద నచ్చిపోరు కదా. ఇప్పుడు ఈ రేగిపళ్ళు అన్నిటికీ చిన్న గంటలు పెట్టుకుంటే ఈ పాకం అనేది లోపలికి బాగా వెళ్తుందండి. ఇలా కొద్దిసేపు పక్కన పెట్టుకొని మనం దేంట్లో దీన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం ఆ డబ్బాలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసానండి. ఇంకా ఈ రోజు మా లంచ్ లోకి ఫ్రైడ్ రైస్ చేసేసానండి. అన్ని వెజిటేబుల్స్ వేసి, ఇంకా క్యాబేజ్, దుంప, స్వీట్ కార్న్స్ అన్ని కలిపి కూర అనేది చేసేసాను. క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి సలాడ్ చేసేసాను. ఇంకా మిగిలిన రైస్ ఇదేనండి ఈ రోజు మా ఇంట్లో లంచ్ అండ్ నేను ప్రిపేర్ చేసిన ఊరగాయ.